బీఆర్ఎస్ కు పోలీసులు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ రజతోత్సవ సభల వేళ హనుమకొండలోని ఓ క్వారీ ఓనర్ను పాడి కౌశిక్ రెడ్డి 1/2 కోటి డిమాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. 50 లక్షలు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతని కంప్లైంట్ మేరకు పోలీసులు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ని ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏ క్షణమైన పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ద్వారా పార్టీ పరువు తీశారంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక పార్టీ పరువు పోతుందనే ఫీలింగ్లో ఇక నేతలు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. గ్రానైట్ యజమాని 50 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై వరంగల్ కమిషనరేట్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై నాన్ బెయిలబుల్ కేసు అయ్యింది. గ్రానైట్ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తొందరలోనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో 4 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగబోతుండగా అందులో ఆ పార్టీ ఎమ్మెల్యేపై డబ్బులు డిమాండ్ చేసినందుకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బాధితుల చెప్తున్న వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కట్టా మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపురం మండలం వంగపల్లి శివార్లో గ్రానైట్ క్వారీ నడుపుతున్నాడు. సో ఎమ్మెల్యేగా గెలిచాక కౌశిక్ రెడ్డి మనోజ్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తన నియోజకవర్గంలో క్వారీ నిర్వహించాలంటే 25 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన మనోజ్ రెడ్డి గతంలోనే 25 లక్షలు ముట్టజెప్పాడు. ఈ నెల 18న మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి మరోసారి కాల్ చేసి ఈసారి 50 లక్షలు ఇవ్వాలన్నాడు. తన నియోజకవర్గంలో గ్రానైట్ నడపాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ, లేదంటే మనోజ్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులను చంపుతానని బూతులు తిడుతూ బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు భయపడిపోయిన మనోజ్ రెడ్డి మనోవేదనకు గురయ్యాడు. ఇక ఆయన 2 రోజులుగా ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో తన భర్త తీరును గమనించిన ఆయన భార్య కట్టా ఉమాదేవి ఆరా తీసి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుటుంబానికి పాడి కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 308/2, 308/4, 352 సెక్షన్ల కింద కేసు నంబర్ 225/2025 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. కాంగ్రెస్ నేత ప్రణవ్ మాట్లాడారు, ఒకసారి చూద్దాం. హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ అయింది. మరి ఏందా ఎఫ్ఐఆర్? ఒక గ్రనైట్ వ్యాపారి కమలాపూర్ మండల్లా గుండేడు వంగపల్లి శివార్ల ఉండే ఒక గ్రనైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అతని పేరు. వారి సతీమణి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? నన్ను ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి బాగా వేధిస్తున్నాడు, పైసలు అడుగు ఇబ్బంది పెడుతున్నాడు, 50 లక్షల రూపాయలు అడిగిండు అని చెప్పి పోయి దరఖాస్తు పోలీస్ స్టేషన్ ఇచ్చింది. మరి దాన్ని బేస్ చేసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసుడు జరిగింది. అసలు ఒక ఎమ్మెల్యే పైన పోలీస్ స్టేషన్ పోయి ఒక వ్యాపారి కంప్లైంట్ ఇచ్చిండంటే, అది కూడా భార్య సతీమణి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ వ్యాపారిని ఇబ్బంది పెట్టిండు అనేది ఒకసారి అందరూ ఆలోచించారు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని మళ్ళా డబ్బులు అడిగిండు. ఇతని గురించి కొత్త కాదు. అంటే ఎంత నీచంగా ఒక ఎమ్మెల్యే
పైన ఎఫ్ఐఆర్, అది కూడా డబ్బులు అడిగిండు, నన్ను వేధిస్తున్న వాళ్ళ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉంది? ఇది తారా స్థాయికి చేరింది. ఇప్పుడు రాసిండ్రు ఏమని, అవును కౌశిక్ రెడ్డి ఫోన్ చేసిండు అంటే కౌశిక్ రెడ్డి వాస్తవంగా ఫోన్ చేసిండు. 18 తారీఖు ఏదైతే గ్రామస్తులు పోయి అడిగిన రాష్ట్రం అంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసిండనేది వాళ్ళే ఒప్పుకున్నట్టు అయింది. ఇప్పుడు ఏదైతే అతను ఆ గ్రానైట్ వ్యాపారి చెప్తున్నా నాకు ఫోన్ చేసిండని వీళ్ళు ఒప్పుకున్నారు. 7 ఏళ్ల క్రితం అతను డబ్బులు ఇచ్చింది. ఎప్పుడు ఇతను మొన్న 18 తారీఖు ఫోన్ చేసింది కౌశిక్ రెడ్డి, దాని గురించి మాట్లాడి తప్పుదో పట్టించుకుంటే ఏ రకంగా కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అందరికి, మాకు కానీ మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుమానం ఏంటంటే ఇదంతా ఇతను కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈ డబ్బులు అంతా ఈ 27 తారీఖు జరిగే సభకు వసూలు చేసే కార్యక్రమం మొదలెట్టింది. కేటీఆర్ గారికి, మరి కేటీఆర్ గారు మేము సూటిగా అడుగుతున్నాం, మరి కౌశిక్ రెడ్డి మీ బినామా? వసూలు చేయమని మీరు చెప్పిండ్రా? ఇట్లా రౌడీ ఎమ్మెల్యేని మీ వెంబడి పెట్టుకొని ఈ కార్యక్రమానికి వసూలు చేయి అని చెప్పి మీరేం చెప్పిండ్రా? మరి మీరేమో ప్రెస్ మీట్లలో కానివ్వండి, మీడియా ఛానల్లో కానివ్వండి నీతివంతంగా రామారావు అని చెప్తున్నాడు, మరి రాముడు లాగా మీరని నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రావణాసుడు లాగా పిక్క తింటుండే అందరిపైన పడి దోచుకుంటున్నాడు. అంటే దీని అర్థమైంది, రావణాసుని వెంబడేసుకున్న రాముడా కేటీఆర్ గారు? మరి బినామీనా కౌశిక్ రెడ్డి? డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కాదు, మరి అతను ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, విప్పు ఉన్నప్పుడే మరి అతను డబ్బులు వసూలు చేసిండని చెప్పి ఆ వ్యాపారి చెప్తున్నాడు. మరి అప్పుడు ఎందుకు మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? మీకు తెలియదు? అప్పుడు చేసిండు, ఇప్పుడు చేసిండు వసూలు కార్యక్రమాలు. అంటే ఎటు పోతుంది ఈ సభ అంతా? మీరు వసూలు చేసి 10 ఏళ్ళు దోచుక తిన్నారు. అది జాలక ఇప్పుడు మళ్ళా వ్యాపారం పైన పడి ఈ సభకి 50 లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డి ద్వారా మరి అడిపించిండ్రా? నీ ప్రోత్సహిస్తున్న రాముడా? మరి ఇట్లాంటివి ఇంకెన్ని చూడాలి? ఇది ఒక్కటే కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళా గవర్నర్ని తిట్టినప్పుడు మీరు స్పందించలే, ఒక జర్నలిస్ట్ అని కొట్టినప్పుడు మీరు స్పందించలే, మీరు ఒక కులాన్ని, ఒక ముదిరాజు కులాన్ని వారిని దూషించినప్పుడు మీరు స్పందించలే, సొంత విప్పు ఉన్నప్పుడు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని అతను దూషించినప్పుడు మీరు స్పందించలే, ఒక సహచర ఎమ్మెల్యే మీటింగ్ లా మొన్న కరీంనగర్ లా చేసుకున్నప్పుడు మీరు స్పందించలే. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ఐ మహిళ, అది కూడా మన సతీమణి భార్య మెట్లెక్కి మన పైసలు ఇవ్వకపోతే చంపుతా అన్నప్పుడు కూడా మరి స్పందించకపోతే మరి ఎటు పోతుంది? దీని అర్థమైంది అంటే గుండా రాజకీయాలకు మీరు తెరలేపుతున్నారా? మీరు చదువుకున్నారు, మీరు అన్ని బాగా నీతులు మాట్లాడతారు కదా, మరి దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు? ఖచ్చితంగా దీన్ని సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే రాజీనామా చేసి హుజురాబాద్ నియోజక ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారు పదే మాట్లాడుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్ద నాయకులు అంటున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మా ప్రభుత్వమే వస్తుంది, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని అంటున్నారు. మేము సూటిగా ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కాదు, ఇది తేల్చుకుందాం అంటే మీరు ఏం చేయండి, మీ కౌశిక్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పండి. బరాబర్ డిపాజిట్ వస్తే, టీఆర్ఎస్ హుజురాబాద్ లో డిపాజిట్ వస్తే మీరు దేనికంటే దాన్ని ఒప్పుకోండి, గెలుమని చెప్పండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేసి మొత్తం ఎందుకు?
అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చాలు. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అతని పైన. మీరు అతన్ని రాజీనామా చేయమని చెప్పండి, తెలిసిపోతుంది కదా ఎవరికి ఎంత సత్తు ఉందో. మరి మా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తా ఉందా? మరి మీ అబద్ధాలు పూరితంగా విషపూరితమైన ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్న మీ టీఆర్ఎస్ కి సత్తు ఉందా అనేది కుల్లా తెలిసిపోతుంది. మరి దానికైనా మీరు స్పందించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.